హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను సౌజన్య. సో ఎస్, ఈ ప్రపంచంలో మనం బ్రతకడానికి కారణమైనవి 5: భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. అలానే మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఇన్నేళ్ల పాటు కూడా బ్రతుకుతూ ఉంది, గొప్పగా బ్రతుకుతుంది అంటే కారణం ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్, యాక్ట్రెసెస్, వాళ్ళ కాంట్రిబ్యూషన్. అయితే ఇన్నేళ్ల టాలీవుడ్ జర్నీలో కొన్ని పర్టికులర్ ఇయర్స్ మాత్రం కేవలం ఆవిడ వల్లే, ఆవిడ కాంట్రిబ్యూషన్ వల్లే బ్రతికింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆవిడే మన విజయశాంతి గారు. సో స్టిల్ ఆవిడ కాంట్రిబ్యూషన్ ఇంకా ఉంది మన టాలీవుడ్ ఇండస్ట్రీకి. అందులో నుంచి వచ్చిందే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో ఆ ఫిల్మ్ టీమ్ నాతో ఉన్నారు, మాట్లాడదాం. అండ్ అతనొక్కడే, అతనొక్కడే, ఆయనలా ఇంకొకరు లేరు. ఆయనే మన కళ్యాణ్ రామ్ గారు అండ్ సోహెల్ ఖాన్ సార్, విటర్న్ యాక్టర్. హలో సార్, హాయ్. అండ్ బ్యూటిఫుల్ సాయి మంజశేఖర్ గారు, హాయ్. అండ్ వీళ్ళందరూ ప్రాణం పెట్టి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో చేసి ఉండొచ్చు, బట్ ప్రాణం పోసింది ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతికి ఆయనే మన ప్రదీప్ గారు. హలో సార్, హాయ్. హలో సార్, హలో మ్యామ్. సో ఫస్ట్లీ ట్రైలర్కి మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. సో దానికి కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఫస్ట్ రివ్యూ, సో ఫస్ట్ ఆడియన్గా ఫస్ట్ రివ్యూ ఇచ్చిన ఆ రివ్యూ అయితే వైరల్ అయిపోయింది. సో ఖచ్చితంగా కాలర్ ఎగరేసే ఫిల్మ్ అని చెప్పి కాలర్ కూడా ఎగరేయడం కూడా జరిగింది. సో అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్పడంలోనే అర్థమైపోయింది సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందని. సో మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నేను ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. నేను కథ విన్న రోజు అమ్మ ఉంటుందని ఫిక్స్ అయ్యాను. సో దేవుడు చాలా చల్లగా చూసుకున్నాడు ఈ సినిమాని. ఎప్పుడైతే అమ్మ ఈ సినిమా చేస్తాను ఒప్పుకున్నారో అక్కడే హాఫ్ బ్యాటిల్ వి హావ్ వన్. తర్వాత కథ మొత్తం చేసిన తర్వాత వెన్ వీ హ్యాడ్ ద ఫైనల్ డ్రాఫ్ట్, అంటే ఒక 3-4 months డిలే అయింది మాకు. బట్ వెన్ వీ సా ద ఫైనల్ డ్రాఫ్ట్ మేము కొన్ని అంశాలు నమ్మామండి. అంటే ఎవ్రీ ఫిల్మ్లో సినిమాని నమ్ముతాం, బట్ దేర్ ఆర్ సర్టన్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ విచ్ మేక్ ఇట్ అ వెరీ బిగ్ ఫిల్మ్. అదే సో ఆ ఎలిమెంట్స్ నమ్మిన తర్వాత షూట్ జరుగుతున్నప్పుడు, ఆ మేజర్ సీన్స్ జరుగుతున్నప్పుడు ఇట్ వాస్ మనం బ్యాక్ ఆఫ్ ద కెమెరా అంటే షూట్ అయిన తర్వాత ఎప్పుడైతే వీడియోలో మనం ఆ మానిటర్లో చూస్తున్నామో బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే బాగా వస్తుంది, అంటే మేము ఏదైతే అనుకున్నామో ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్ రెప్లికేట్ అవుతుంది. ఇట్స్ ఫెంటాస్టిక్. ఇదంతా అయిన తర్వాత ఎడిటింగ్ చేసిన తర్వాత సో డెఫినెట్గా దే షుడ్ బి సమ్మన్. అంటే ఎవరికీ తెలియదు, మా టీంకి, మా కోర్ టీంకే తెలుస్తుంది మేము ఏం చేస్తున్నాం అని. జనరల్గా బయట వ్యక్తులతో స్టోరీ డిస్కస్ చేయటం కష్టం. తమ్ముడితో వచ్చినప్పటికీ అడిగాడు ఒకరోజు, అన్నా ఏంటి ఈసారి ఎలా ఉండబోతుంది సినిమా అన్న. అంటే అన్న ఒక ఎక్స్ట్రీమిటీ ఉంటుంది ఈ సినిమాలో షూట్ జరిగేటప్పుడు. జనరల్ వి డిస్కస్, బట్ ఇంట్రికేట్ డీటెయిల్స్ మాట్లాడుకోపోయి వచ్చిన, బట్ వి జనరల్ డిస్కస్ ఎలాంటి సినిమా చేస్తున్నాం ఏంటి, ఇప్పుడు అమ్మున్నారు, ఇదంతా బేసిక్స్ అన్నీ తెలుసు, బట్ డీటెయిల్స్ ఆఫ్ ద ఫిల్మ్ తెలియదు తనకి. సో ఏంటన్నా అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటుందన్నా, చాలా బాగుంటుంది, కొత్తగా చేస్తాను ఈసారి అన్న. అంటే కమర్షియల్గానే కదా అంటే యా నాన్న కమర్షియల్గానే యూ విల్ సీ ఇట్. సో మొత్తం అయిన తర్వాత వీ వాంటెడ్ టు టేక్ అ జడ్జ్మెంట్. అంటే ఎలా ఉంది సినిమా ఇప్పుడు మనం చేసామండి. సో బిఫోర్ ఇట్ గోస్ టు ద ఆడియన్స్ వీ వాంటెడ్ అ కాల్. ఇంకెక్కడైనా ల్యాగ్ ఉందా, లేకపోతే ఫీల్ ఎలా అనిపించింది మీకు, మా కాన్ఫిడెన్స్ మాకు ఎంతో కాన్ఫిడెన్స్తో చేసాం, హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇట్ అని తమ్ముడు చూపించడం జరిగింది. సో చూసిన తర్వాత నా దగ్గర ఎన్ని విషయాలు మాట్లాడారో అదంతా ఇట్స్ ఫర్ మీ ఓన్లీ. నాకే చూడాలన్న కాల్ మీదే, ఆయన ఫిల్మ్ చూడాలి అని. అంటే జనరల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చేవాళ్ళు సినిమా చూసే రావాలి అని ఏం లేదు, కొంతమంది చూడకుండా కూడా వస్తారు. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్, చీఫ్ గెస్ట్ అనే విషయం పక్కన పెడితే హీస్ మై బ్రదర్. అవునవును. సో డెఫినెట్గా ఇది అశోక క్రియేషన్స్ అంతా మా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్. సో నా బ్యానర్లో జరిగే ఎవ్రీ ఫిల్మ్, జనరల్గా ఫిల్మ్స్ విచ్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, నాకు కాన్ఫిడెన్స్ ఉంది సినిమా డెఫినెట్గా బాగుంటుంది అనేటప్పుడు నేను డెఫినెట్గా తమ్ముడికి బిఫోర్, అంటే నా ఫస్ట్ ప్రివ్యూ ఆర్ ద రివ్యూ విల్ బీ ఫ్రమ్ హిమ్. చూపించి అడుగుతాను ఏంటి సినిమా ఏంటి అని. సో చూపించడం జరిగింది. సో అండ్ దట్స్ వాట్ ఈ స్పోక్. నా దగ్గర కొంచెం ఇంకో చనువుగా వేరే విషయాలు మాట్లాడతారు, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడారో మీరు చూశారు. ఓకే, సో మీరు కూడా అంతకంటే ఎక్కువ కాన్ఫిడెంట్ గానే కనిపిస్తూ ఉన్నారు మాకు. సో ఏప్రిల్ 18 తర్వాత డెఫినెట్లీ a film that will be remembered for a very long time. Okay. That's for sure.
సో 18th అంటే 18 1+8 9 వస్తుంది రౌండ్ ఫిగర్. సో జనరల్గా ఫిల్మ్స్కి సంబంధించి టీజర్ ట్రైలర్ పోస్టర్ రిలీజ్ టైమ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే 5/4 6/3 అంటే రౌండ్ ఫిగర్ 9 వచ్చేలానే జనరల్గా ఉంటాయి. సో ఏంటి అసలు అది సెంటిమెంట్ లానా? ఏం లేదండి, అది గుడ్ ఫ్రైడే హాలిడే. 18th సో ఫ్రైడే రోజు ఏం లేదండి, గుడ్ ఫ్రైడే గురించి ఓకే. మరి 5/4 6/3 PM అట్లా ఇలా టైమ్స్ అనే అంటే జనరల్గా అండి ఇప్పుడు అది యాక్చువల్లీ ఐ డోంట్ నో, అమ్మ మీరే కరెక్ట్ చేయాలి. 9 అనే ఒక లెటర్కి బాగా ప్రాధాన్యత తెచ్చింది రామారావు గారు అని నేను గట్టిగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన 9 అనే నంబరు, సో తెలియకుండా సైకలాజికల్గా మనకి ఎందుకో 9 మీద ఒక నమ్మకం, ఇట్స్ వెరీ పవర్ఫుల్ నంబర్ అని. సో అందుకని అలాంటి సెంటిమెంట్ ఫాలో అవుతున్నాం తప్పితే ఏం లేదు. బట్ ఈసారి మేము April 18th రిలీజ్ చేసేది కేవలం ఇట్స్ ఎ గుడ్ ఫ్రైడే హాలిడే. అండ్ హాలిడే వస్తే డెఫినెట్గా ఆడియన్స్ సినిమా బాగా చూస్తారనే నమ్మకంతో రిలీజ్ చేస్తాం. గుడ్ ఫ్రైడే కాబట్టి గుడ్గా ఉంది. సో మ్యామ్ మీరు మాట్లాడిన స్పీచ్ వింటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీరు ఇట్లా కళ్ళకి కట్టినట్టు చూపించారా అనిపించింది మీ స్పీచ్ విన్న తర్వాత. అండ్ ఎన్టీఆర్ గారు ఫాదర్ మాట్లాడితే ఎలాంటి హ్యాపీనెస్ వస్తుందో, ఎలా అనిపిస్తుందో అట్మాస్ఫియర్ అలా ఉంది అని చెప్పారు. సో అది చాలా పెద్ద ఎలా చెప్పాలి, చాలా ఎక్స్ట్రీమ్ లవ్ ఎక్స్పోజ్ చేసినట్టే అనిపించింది నాకు. మీరే ఉంటారు? నిజంగా నేనే షాక్ అయ్యాను, నాకు అసలు అర్థం కాలే. ఒక నిమిషం ఇంత గొప్ప మాట చెప్పడం జూనియర్ గారు, నిజంగా ఆయన గొప్పతనం అది. అండ్ వాళ్ళిద్దరూ నా మీద అఫెక్షన్, లవ్ అండ్ అఫెక్షన్ చూపించడం, సో హ్యాపీ. సో అది ఎప్పటికీ నేను మర్చిపోలేను నా జీవితంలో. అది అంత గొప్ప ఆ ప్రేమ, ఆ మాటలు, సంథింగ్ గ్రేట్ అది నిజంగా నా లైఫ్లో. ఓకే. సో మీరు ఆల్రెడీ డబ్బింగ్ చెప్పేటప్పుడు అలా చూసే ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ అప్పుడు కర్తవ్యం టైంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు, ఇప్పుడు అగైన్ అదే పోలీస్ రోల్ ఆ యూనిఫామ్తో మీరు అట్లా కనిపిస్తున్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? అండ్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు మీకు సెపరేట్గా ఒక పవర్ అలా వచ్చేస్తుందా ఏంటి? పోలీస్ అనేటప్పటికీ తెలియని ఒక జాగ్రత్తలు తీసుకోవడం, పర్ఫెక్ట్గా తీసుకెళ్ళాలి, ఫిట్గా ఉండాలి. అండ్ చాలామంది పోలీసులకి చూసా వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. నేను కర్తవ్యం చేసినప్పుడు కూడా చాలామంది ఆ సినిమా చూసి పోలీసుల్లో చేరడం జరిగింది. మీరు మా ఇన్స్పిరేషన్ అనేవాళ్ళు. సో వాళ్ళ పేర్లు పెట్టుకునేవారు. తమిళ్లో కూడా వైజయంతి IPS ఆవిడ వస్తుంది అని వాళ్ళని కూడా అనుకునేవారు. సో అది అంత రిజిస్టర్ అయింది. అది అంత రిజిస్టర్ అయినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఈ సినిమాకి నేను జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అండ్ అఫ్కోర్స్ బాడీని పర్ఫెక్ట్గా పెట్టి చూడగానే ఎదుటి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది ఇవిడి. మళ్ళీ వైజయంతి IPS 10కే తగ్గాను నేను, బాగా తగ్గాను నేను. కరెక్ట్ బాబు చెప్పినట్టు. అంటే ఎంత పీరియడ్ ఆఫ్ టైం? నో నాన్ వెజ్, ఓన్లీ వెజిటేరియన్. ఎంత టైంలో అంత స్ట్రిక్ట్గా? 3 months 4 months తీసుకున్నాను, కానీ 3 months లాగాను నేను. అంటే డే అండ్ మార్నింగ్ మార్నింగ్ జనరల్గా ఒక పూట చేస్తే సరిపోద్ది. ఈవినింగ్ కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను, అంటే ఫాస్ట్గా కట్ డౌన్ అవ్వాలి అనేసి. ఇంకా ఫుడ్ అయితే నోటికి వేస్తాను నేను టోటల్గా. ఒక విషయం చెప్పాలంటే, ఒరిజినల్గా అమ్మ తగ్గుతున్నప్పుడు వీ ప్లాన్ లైక్ ఫస్ట్ ఆ పోలీస్ సీక్వెన్స్ చేసేద్దాం, ఇబ్బంది పెట్టకూడదు. దేర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ టు టేక్ కేర్. డైట్ మెయింటైన్ చేసి యూ కాంట్ మెయింటైన్ ఇట్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. మనకి ఏమవుతుందంటే సైకలాజికల్గా కానీ యూ గెట్ ఇరిటేటెడ్, యూ కాంట్ మెయింటైన్ సర్టన్ థింగ్స్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. ఒక షార్ట్ పీరియడ్ అంటే చేస్తాం, దానికి ఎందుకు ఒక టార్గెట్ ఉంటుంది కాబట్టి. ఒరిజినల్గా ప్లాన్ చేసినప్పుడు వీ వాంటెడ్ అమ్మతో పోలీస్ సీక్వెన్స్ చేసేద్దాం అనుకున్నాం. బట్ అనుకోకుండా స్కెడ్యూల్స్ మూలంగాను, లేక కాంబినేషన్ డేట్స్ కుదరకపోవటం మూలంగా మీరు నమ్మరు, ఏప్రిల్లో సినిమా స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్. లిటరలీ డిసెంబర్లో షూట్ చేసామమ్మా, డిసెంబర్లో షూట్ చేసాం. సో లిటరలీ నదర్ 6-7 months షీ హ్యాడ్ టు బీ ఆన్ ద డేట్. ఈ 3 months పక్కన పెట్టేస్తే బికాస్ షీ హ్యాడ్ టు గెట్ బ్యాక్ టు దట్ రోల్. చిన్నప్పటి నుంచి సన్నమే, అంత పెద్ద లావు లేదు. కాబట్టి ఒక సర్టన్ ఏజ్ తర్వాత బాడీలో మార్పులు వస్తుంటాయి, ముఖ్యంగా మహిళలకి. సో వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి. అది అప్పుడప్పుడు టైం ఉంటుంది కంట్రోల్ చేయడానికి. పాలిటిక్స్లో ఉండడం వల్ల అసలు టైం ఉండదు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ సినిమా ఎప్పుడైతే పోలీస్ అనేటప్పుడు అమ్మ మళ్ళీ కష్టపడాలి, మామూలు కష్టం కాదు. సో ఒక 5 కిలోల వరకు తగ్గుదాం అనుకున్నాను, కొంచెం 10కి వెళ్ళాను నేను చూద్దామని. మరీ 10కి వెళ్తే బక్కగా ఉన్నాను. సో బాబా అందరూ వద్దమ్మా మరీ ఇంత ఎందుకు, పోలీస్ అంటే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటే చాలు,
సో మళ్ళీ దాన్ని పెరిగి దాన్ని కొంచెం మళ్ళీ పుట్ ఆన్ అయ్యి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఏదో పైన కింద పడ్డాను మొత్తానికి. కంప్లీట్గా అసలు ఎన్ని కేజెస్ మ్యామ్, ఎన్ని కేజెస్ లూజ్ చేశారు? నేను యాక్చువల్గా 5 చాలు నాకు, నా బాడీకి 5 మ్యాక్సిమం, ఇంకో 5 పడింది, 10 అయింది. మళ్ళీ 10 నుంచి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చాను నేను. ఇంకా దాంతో దాన్ని మెయింటైన్ చేస్తూ బాబు అన్నట్టు మామూలు హింస కాదు నాకు. అమ్మో అసలు చాలా ఇబ్బంది. ఎలా వస్తుంది మ్యామ్ ఆ డెడికేషన్? ఇన్ఫ్యాక్ట్ అంటే ఒకప్పుడు విజయశాంతి గారంటే అంత పవర్ఫుల్ రోల్స్ ఇలా మాకు తెలుసు. కాకపోతే మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు, నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు మొత్తం అంతా రీసెర్చ్ చేసి కొంతమంది నుంచి ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుంటున్నప్పుడు ఒకే సంవత్సరంలో 13 సినిమాలు రిలీజ్ అవ్వటం, అండ్ జనరల్గా అంటారు కదా 2 పడవల మీద ప్రయాణం చేయొద్దని చెప్పి, బట్ మీరు మాత్రం అటు కమర్షియల్ సబ్జెక్ట్స్ 1 and only చాయిస్గా ఉన్నారంట ఒక పర్టికులర్ ఇయర్స్లో, అండ్ ఇటు సబ్జెక్ట్ ఓరియంటెడ్ సొసైటీ ఓరియంటెడ్కి మీరే 1 and only చాయిస్ అంట. సో ఎలా అలా ట్రావెల్ చేసి కూడా అంత సక్సెస్ అండ్ ఆ డెడికేషన్ ఎలా వస్తుంది ఇప్పటికీ? అంటే సంవత్సరానికి 17 ఫిల్మ్స్, రోజుకి 6 షిఫ్ట్స్, 6 షిఫ్ట్లు. నాకు నిద్ర ఉండేది కాదు అసలు. మేబీ చిన్నపిల్లని కాబట్టి అలా కుదిరిందేమో నాకు తెలియదు కానీ, బట్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి ఏంటంటే డైలాగులు ఉండేవి. అప్పుడు దాసరి గారు కావచ్చు, టి కృష్ణ గారు కావచ్చు, మోహన్ గాంధీ గారు, ఇలా కొంతమంది డైరెక్టర్లు అంటే డైలాగులు ఎక్కువ ఉండేది మాకు. సో దాన్ని మేము గుర్తుపెట్టుకోవాలి. ఒక నిద్ర ఉండేది కాదు. ఇటేమో గ్లామర్ అవుట్ అండ్ అవుట్ హీరోలతోటి, అసలు సంబంధమే ఉండదమ్మా అసలు. ఇటేమో అందంగా కనపడాలి, అక్కడేమో కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండాలి. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్. అసలు మెయిన్ ఏంటంటే నిద్ర షార్టేజ్ నాకు ఉండేది. దాన్ని నాకే అర్థం కాలేదు అసలు. ఏదో మొత్తానికి చేసేదాన్ని నేను. అలాగా 1 సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాలు అలాగా. ఆ డిమాండ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, తప్పదు కదా, మనం మెయింటైన్ చేయాలి, కష్టపడాలి. మీరైతే చాలా హెల్దీగానే ఉన్నారు అప్పటి నుంచి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా. బట్ కొంచెం నాలో ఏంటంటే అమ్మా, ఎక్కడ తగ్గకూడదు అనుకుంటాను నేను. ఎక్కడ తగ్గకూడదు. హీరోలకి సమానం, మనం చెయ్యాలి, సాధించాలి అని ఆ కసి. అది సినిమాలు కావచ్చు, పొలిటికల్ కావచ్చు. నాకు రిలాక్స్ అయిపోకూడదు, ఏదో జీవితంలో సాధించాలని ఒక తపన ఉంటుంది నాలో. కొత్తదనం తీసుకురావాలి సినిమాల్లో, రాజకీయాలు ఏదో మంచి చేయాలి ప్రజలకి. ఇలా రెండిట్లోనూ నా మైండ్ ఎప్పుడు వేడిగా ఉంటుంది లోపల. అంటే ఒక బడబాగ్నిలాగా మండుతూ ఉంటుంది నాకు. అసలు ఎక్కడ కూల్ అవ్వదు నా బ్రెయిన్. నిరంతరం పని చేయాలి. నన్ను ఖాళీగా కూర్చోబెడితే నాకు చిరాకు వస్తుంది. పని చేపిస్తుంటే బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాను. అంటే అది చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిందో అని తెలీదు. సో నాకు పని అంటే నాకు ఇష్టం. అది నాకు ఓపిక ఉన్నంత వరకు నేను మ్యాక్సిమం పని చేస్తాను. అంటే నా బాడీ సహకరించే వరకు. ఏజ్ అవుతుంది, సో సహకరించే వరకు దాన్ని కంట్రోల్లోనే పెడతాను. ఇంకా అది దాటి ఏదైనా అవుతుంది నాకు తెలియదు కానీ, బట్ ఐ ట్రై టు మెయింటైన్. మాకేం తెలియట్లేదు ఏజ్ అవుతుంది అని. అఫ్కోర్స్ మనం అబద్ధాన్ని చెప్పుకోలేము కదా బాబు. అఫ్కోర్స్ ఇట్ ఇస్ గూగుల్ చెప్పదు కదా. అంటే జనరల్గా హీరోయిన్లు అంటే ఏజ్ దాసేస్తారంటారు. బట్ గూగుల్లో ఉంది, పొలిటికల్లో ఉన్నప్పుడు అది ఎలా మేము దాయగలుగుతాం? ఇట్స్ ఓపెన్ కదా. అది ఉన్నప్పుడు ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి కదా. సో అది. హలో సార్, అండ్ రియలీ ఐమ్ ఫీలింగ్ గ్లాడ్. అంటే ఈ రోజుల్లో లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు, అందరూ కూడా కలిసి వర్క్ చేస్తున్నారంటే మాకు ఒక బెనిఫిట్లా అనిపిస్తుంది. బికాజ్ అందరిని ఇంతమందిని మేము కలిసే ఆపర్చునిటీ మాకు వస్తుంది. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వాట్ ఫ్యాక్టర్స్ మేడ్ యూ టు చూస్ దిస్ ప్రాజెక్ట్స్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి? I think the script. For me, above everything is the emotions. And as my brother Kalyan said that, nothing works without emotions. You have to be connected. And to be connected, you have to be emotionally involved in anything. It can even, obviously, if you're humans, then you get connected in different ways. But there are even materialistic toys that you like. And when you're growing up, you're fond of a certain doll or of a certain car, and you get so emotionally connected to that object. So when I heard the script, yes, there was a lot of action. It was highly complicated, the whole film's screenplay. But throughout the whole complication, the action sequences, the high adrenaline performances in the film, I never felt that the writer who was narrating to me, he was confused, or he tracked back to tell me that, see, because of this has happened, because it is all very clear in his head. And that was even because of Pradeep Garu. It was all very clear in the head. And now looking for the release, it's been
I think around 10 months when they came to me, and then there was some delay, and then now the film is releasing. What I see is a film like this, people tend to get a little bit nervous, a little bit anxious. Since yesterday, I'm seeing a certain sense of confidence, which is extremely, what you can say, brings out an emotion in you that you don't know what the film is going to happen on the 18th, but you, your individual self, have done the best and tried to bring your best to that character from all the technicians, and I think that happiness brings you that confidence. And that confidence, when you are standing in front of the audience or in front of the mirror, that you have not cheated yourself nor you have cheated the audience. There you can stand there, with yourself standing strong and announcing to the audience that we have worked hard for you, and we would love you to come and watch, the film. That is where it all comes from, and that is when I was watching my co-stars, my technicians talk yesterday. They were not sheepish about anything. That's another thing in Mumbai, we request the crowd that you must come and see it, and you must come, and there's a certain doubt of, we might have gone wrong, but forgive us. And no, there was nothing else. Even if we have gone wrong, we have done our best. So, and we'll do better. So no problem. So these are small things that when you come from one industry to another industry, it's always a learning process. What you pick up and you go back home. So that's another advantage that we have in India, that there are 8 languages or 10 languages, the different cultures, different emotions. Gather them. They're very valuable. Work all over. This is now the time where, in the past 7-8 years, we've got opportunities to, join hands and work with each other. I'm saying we are one of the strongest industries in the world if we are put together, and we should make use of this. So yes, coming on the 18th, I'm all excited because I think all the ripe and the beautiful eggs have been put into one basket, and that is going to be showcased on the 18th, and everyone has worked tremendously hard. I can vouch for this man's technical aspects. When I remember when budgets used to not been given to him, he used to get a little frustrated, say that, but how do I compensate it? And then his brain used to start working, and his brain used to compensate a certain kind of budget. See, that is the on-spot thinking, that how I have to be so evolved in the film that I will not let the film compromise. I will not say that, okay, because I have not got 30 cars, I've only got 20 cars, okay, I will probably, I will feel it's a compromise in my head. No, he'll make those 20 cars look like 400 cars because of his skill. Because now he knows that, okay, fine, I've been put in a situation where I got to show my own individual skill. That's what I learned from him as a technician. Okay. And there might be a language problem, so while delivering the dialogues and everything. No, he was very clear. In fact, I saw it when he came. So as I said, we all are practically, we all have the same emotions. We maybe have grown in different areas of our country. But as, my brother Kalyan says, love for the mother, father, relationships, friends. It's just, and that is one thing that, as they say, blood is thicker than anything else. So you have to go back to blood. And that is the bonding of this film. విలన్ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా ఉంటేమ్మా పిక్చర్కి అది చాలా ప్లస్. అది అంటే అటు హీరో కానీ ఇటు విలన్ కానీ అసలు భయంకరం క్రూరుడుగా ఉన్నాడు అనుకో, అది చాలా ప్లస్ అవుతుంది. ఓసారి రామలమ్మ చేస్తున్నప్పుడు విలన్ క్యారెక్టర్ ఉంది రామిరెడ్డి, ఎంత భయంకరమైన క్యారెక్టర్ అంటే ఆఖరికి జనాల్లోకి వెళ్తుంటే తిట్టేవారు, బూతులు తిట్టేవారు విలన్ని. అంత అసలు చెవులు మూసుకునేవాళ్ళు. అంటే రామలమ్మని కొడతావా, ఇలా చేస్తావా, అలా చేస్తావని. సో ఈ క్యారెక్టర్ కూడా అంత భయంకరంగా ఉంటుంది. అది నిజంగా ప్లస్. అది
హీరో గారి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్, విలన్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటుంది. అంటే చాలా ఈజీగా బాగుంటుంది. హీరో గారికి తక్కువ plus దెబ్బలు point పడి వెంటనే గెలిస్తే కదా బాగోదు. అంతే కదా, చాలా ఉండాలి అది. ఓకే. అండ్ ప్రదీప్ గారు, ఒక డైలాగ్ ఆయుధంలా పెంచి యుద్ధానికి వెళ్ళొద్దంటే ఎలా? ఓ మై గాడ్, అసలు నిజంగా అంటే ఎంత పవర్ఫుల్ ఉందో ఆ డైలాగ్. అండ్ కళ్యాణ్ రామ్ గారి లుక్ విషయంలో ఎంత వర్క్ చేశారు మీరు? బికాజ్ ఒక సైడ్ ఏమో తల్లిని అమితంగా ప్రేమించి ఒక కొడుకు, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆయన మరీ అలా ఒక వైలెంట్ లుక్ అనేది ఖచ్చితంగా ఉండద్దు. ఎట్ ద సేమ్ టైం ఆయన వైలెంట్గా కూడా ఉండాలి. సో ఎలా? ఇప్పుడు డైలాగ్ చెప్పావు కదా, ఎస్ మ్యామ్. ఎంత గుర్తు పెట్టుకున్నావు. హా, సో ఎంత గుర్తు పెట్టుకున్నావు అంటే సినిమా హిట్టే కదా. వెరీ ట్రూ మ్యామ్. మీరు ఇప్పుడు చెప్తున్నారంటే మేమందరం decide అయిపోయాము already. కాదమ్మా, కొంతమంది ఇంటర్వ్యూ చేసేటప్పుడు డైరెక్టర్ గారు మీరు డైలాగ్ రాస్తారు, అది ఏం డైలాగు అన్నారంటే సినిమా ఏడిసినట్టు ఉంటుంది. And నువ్వు suddenly డైలాగ్ చెప్పారు. బాగుంది అన్నావు కదమ్మా, నువ్వు చెప్తున్నావు అంటే అది డెఫినెట్గా హిట్. బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. ఇవే అమ్మా నిజంగా Yes, ma'am. పిక్చర్కి ప్లస్ పాయింట్లు నేను చెప్తున్నాను. సబ్జెక్ట్ గురించి, క్లైమాక్స్ గురించి, అంటే సన్ అండ్ మదర్ గురించి ప్రతిదీ. ఇంటికి వచ్చి భోజనం చేసేటప్పుడు రేయ్ ఇది బాగా ఉంది, హీరో గారు ఇలా మాట్లాడారు, విజయశాంతి ఇలా మాట్లాడి బాగా ఉంది, ఇలా మాట్లాడుతున్నారంటే అది సక్సెస్. అది Yes, ఇప్పుడు ma'am. నువ్వే నీ నోటమ్మటి చెప్పావంటే డైలాగు లేదమ్మా, నేను అది ఎంత I've seen that. వెళ్ళిపోయింది మీ బ్రెయిన్లో. ట్రైలర్ ఫస్ట్ కట్ చేసినప్పుడు కొంతమంది చూపించారు మా ఆఫీస్ పిలిపించి. అసలు అంటే సామాన్య జనరల్ ట్రైలర్ చూసి ఏం చూసి బాగుందని అని అంటారు. ఫస్ట్ టైం బయటకు వచ్చి ఆవిడ చెప్పిన డైలాగులు, శ్రీకాంత్ గారు చెప్పిన డైలాగ్ కొంచెం రిపీట్ చేస్తారు. సార్ ఎంత బాగా కట్ చేశారు, ఎంత బాగా చెప్తున్నారు ఒక డైలాగ్ గురించి. అంటే నేను చూడండి, కాదు భయ్యా ట్రైలర్ ఎలా ఉంది చెప్పు, నువ్వేంది అంటే సార్ అదే చెప్తున్నాను సార్. సో దట్ ఇస్ ద పొటెన్షియల్ ఆఫ్ ద డైలాగ్. ఈవెన్ వెళ్ళిపోయినాయండి బుర్రల్లోకి. వెళ్ళిపోయింది బోర్డులోకి, ఇంజెక్ట్ చేసినట్టు అయిపోయింది కదా. Yes, ma'am. True. సో అక్కడే సక్సెస్ అది. థ్యాంక్స్ శ్రీకాంత్ సార్ చెప్పాలండి, డైలాగ్స్ చాలా బాగా రాశారు. నైట్లో ఓవర్ నైట్ కూర్చొని సార్ అందరూ ఇంకా బెటర్ ఎలా కావాలి దానికి వర్క్ చేసాం. ఇంకా లుక్స్ అంటారా, క్రెడిట్ 99% గోస్ టు సార్కే. అవునా? హే రాకీ సూపర్ కున్నాడయ్యా హీరో అన్నావు లేదా? అమ్మా నేనైతే అప్పుడు దాకా నాకు మళ్ళీ వచ్చి చెప్తారు, నాట్ దట్ దే డోంట్ టెల్ మీ, నాకేమో డౌట్. నాకు అసలు అంటే ద మెయిన్ టెక్నీషియన్ అంటే డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ద క్యాప్టెన్. అతను ఎలా వెళ్తాడో మేము అలా ఫాలో అయ్యే వాళ్ళం. నాకు వచ్చి చెప్పేశారు, సార్ డైరెక్టర్ గారు నచ్చలేదంటారు. నాకేమో అమ్మా ఇది ఎక్కడ కూడా ఓ ముచ్చిన మూడౌట్ అయిపోతాం. ఏంటి బాగాలేదంటారేంటి, బాగుంది కదా. సరే ఐ టుక్ అ రిస్క్. ఓకే చూద్దాం, ఇప్పుడు ఫస్ట్ డే షూట్కి వెళ్దాం, బాగాలేదని అనుకో, ఓకే విల్ డూ సంథింగ్ ఇన్ ద క్యారవాన్. ఇంకో ఏమన్నా చిన్న స్టైలిస్ట్ అక్కడే ఉన్నాడు, రాకీ ఏదో చేసేద్దాం అనుకున్నా. వెళ్ళిన వెంటనే ఫస్ట్ షాట్ పెట్టి చూసిన వెంటనే రాకీని పిలిచి నేను నాకు చెప్పలా, రాకీ బాగున్నాడే హీరో, బాగుంది. సో అప్పుడు దాకా ఫస్ట్ షాట్ జరిగే డౌట్ ఏమో నాకు లేదు బాబు, దీంట్లో ఏమైపోద్ది. నిజంగా బాబు హెయిర్ స్టైల్ కొత్తగా కనిపిస్తున్నాడు, ఏంటో తెలీదు. అంటే ఆయన నేను ప్రీవియస్ అందుకే ఆయన పిక్చర్స్ కి అడిగిన first దీనికి question అది. హెయిర్ స్టైల్ వల్ల అసలు ఆ ఫేసు ఆ గెటప్ మొత్తం మారిపోయింది. అసలు ట్రూ. ఏదో తెలియని ఒక కొత్త అందం, ఒక కొత్త మనిషిని చూస్తున్న ఫీలింగ్ ఉంది. అంటే అదేదో సూట్ అయింది బాబుకి అవును. ఆ హెయిర్ స్టైల్. Yes, ma'am. సరే వీళ్ళిద్దరి మధ్యన ఏం డిస్కషన్ నాకు తెలియదు, అది అమ్మో. నాకు తెలియదు బాబు. కాదమ్మా నాకు అంటే మాకు ఎలా ఉంటుందంటే డైరెక్టర్ నచ్చలేదంటే నాకు అసలు నేను ఫస్ట్ డైరెక్టర్ నచ్చలేదంటే నేను సగం యాక్చువల్లీ యాక్టర్ చెప్పే కదా, ఐ వాజ్ లైక్ అయ్యా ఇప్పుడు నచ్చలేదా, ఇప్పుడు ఏం చేయాలి ఇదే డౌట్. బట్ Fraction of seconds లో change చేసేది కాదు కదా, నచ్చకపోతే మళ్ళీ ఎంతో ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతారు ఆయన కూడా. లేదండి, అన్ని కన్ఫ్యూజ్ అయిన తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడు. ఆయనలో ఉన్నది కాదు నాకు అదే అనిపించింది చెప్పారు ఏంటంటే రాకీకి ఇమీడియట్గా రాకీ సూపర్ ఉన్నాడే అని. అది రాకీ వచ్చి సార్ డైరెక్టర్ గారికి నచ్చింది సార్, అమ్మా చాలు రాకీ పద ఇది కంటిన్యూ అయిపోదాం. ఆ మెయిన్ లుక్ సార్ని అంటే ఫస్ట్ నుంచి స్టోరీ రాసుకున్నప్పటి నుంచి ఒక లుక్లో చూసుకున్నాం కదా. సార్ కూడా కథ విన్నప్పటి నుంచి ఆ లుక్లోనే చూసుకుంటారు కదా. ఇద్దరు ఇమేజ్ వేరు ఉంటుంది. సార్ ఇమేజ్లో సార్ చేశారు, నా ఇమేజ్లో లేదని డౌట్ ఉండే. కానీ స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత నేను మానిటర్లో ఎప్పుడైతే చూసాను గ్యారంటీగా సూపర్ ఉందని ఫిక్స్ అయ్యాను. నేను చెప్పనా ఎందుకు సూపరో, పెర్ఫార్మెన్స్ తోడైనప్పుడు, ఆ లుక్ కి ఆ పెర్ఫార్మెన్స్ తోడైనప్పుడు కదా సార్. సో అందుకు మీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇంకా ఆయన అమ్మయ్య. మామూలుగా హెయిర్ స్టైల్ ఉంటే అది సూట్ అవును, అవ్వదు. ఎందుకంటే ఎమోషన్ క్యారెక్టర్ బాబు ఎస్ స్ట్రాంగ్ గా మాట్లాడే మాటలు, సాఫ్ట్ గా హెయిర్ స్టైల్ ఉంటే అసలు సూట్ అవ్వదు. ఈ హెయిర్ స్టైల్ వల్ల ఆయన మాట్లాడే ప్రతి మాట తల్లితో ఘర్షణ లేకపోతే విలన్తో అది కరెక్ట్ గా డిజైన్ చేస్తున్నట్టు ఉంది. ఇప్పుడు హీరోలకి క్యారెక్టర్ చెప్పేటప్పుడు వాళ్ళ మైండ్లో ఊహించేసుకుంటారు, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, హెయిర్ స్టైల్, డ్రెస్సు, వాక్ అన్నీ ఊహించుకుంటారు.
సో బాబు అది ఆ రకంగా ఊహించుకుని ఆయన చేశాడు అది. అండ్ దీస్ డేస్ మ్యామ్ ఆ లుక్కే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కొత్తదనం కావాలి కదా అవును, hair రఫ్ style అండ్ కూడా. రగ్ లుక్స్ అని ఇట్లా రెండు లుక్స్ మదకి నచ్చిన కొడుకుగా ఉన్నప్పుడు ఒక లుక్, తర్వాత ఒక లుక్. కొంచెం షూటింగ్ కన్స్ట్రెయిన్ మూలంగా యాక్చువల్లీ ఇంక ఎక్కువ చేద్దాం అనుకున్నాం. కొంచెం మాకు ఆ డేట్స్ ప్రాబ్లమ్స్, అంటే లొకేషన్స్, అంటే వైజాగ్ వెళ్ళి మళ్ళీ రావటం, ఇదంతా మనకు కొంచెం ఇంకొంచెం చేస్తుంటే యాజ్ వి బోత్ ఇంకొంచెం నాకు అనిపించింది. బాగుందా? అయ్యో నాకు కరెక్ట్ అనిపించింది. కొంచెం చేసింటే బాగుందని ఉండేది సార్కి మాకు, బట్ మాకు కరెక్ట్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. మాకు పర్ఫెక్ట్ ఉంది. యాక్చువల్ గా అలా ఉంటేనే వాళ్ళ యాక్టర్స్ ఏమో మ్యామ్ ఉంటుంది అది, ఎవరికైనా సాటిస్ఫై ఉంటుంది. కారు వాళ్ళు, కాకూడదు కూడా. అప్పుడే బెస్ట్ బయటకు వస్తా ఉంటది. అది చూస్తే ఎలా ఉంది చూడండి, హెయిర్ స్టైల్, ఫేస్, ఆ లుక్, కళ్ళు. అసలు ఆ కళ్ళు. అసలే బాబు కళ్ళు కొంచెం పెద్దవి, ఆ అసలు ఏంటో పొడి చేస్తాను అన్నట్టు ఉంటుంది. అసలు చూడండి ఎంత బాగుందో అది, చాలా పర్ఫెక్ట్ కొత్తగా ఉన్నాడు. అవును కదా. ఎస్ మ్యామ్. అండ్ సాయి గారు, సో అంటే వెన్ వీ గోట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ అ లెజెండరీ యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్, దే మైట్ బి లాట్ ఆఫ్ థింగ్స్ నా వీ కెన్ లెర్న్ ఫ్రమ్. లెజెండరీ యాక్టర్ అన్నారే, అది వచ్చేసేయండి. లెజెండరీ యాక్ట్రెస్ పర్ఫెక్ట్, లెజెండరీ యాక్టర్ కాదు. ఇక్కడ చాలా జర్నీ ఉంది, ప్లీజ్. లేదు అంటే జనరలైజ్ చేసి చెప్తున్నాను సార్. యా, సో యాక్ట్ చేసేటప్పుడు దేర్ మే బి లాట్ ఆఫ్ థింగ్స్ కదా, వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ లెర్న్ ఫ్రమ్ హర్? No, I think everyone that I ever work with, I try to kind of get inspired, and they're always people that inspire me. Like on this film, I think both Vijayashanti ma'am and Kalyan Ram, so they've been such inspirations on set with like Vijayashanti ma'am, to see her perform in every scene, to see Kalyan Ram sir become his character every time Pradeep sir called action. It was really, really inspiring, and it also helps you kind of build that confidence that, okay, you know, this is where you have to go. It gives you a sort of map ki this is how it should be and this is where I have to be. So it's been a great, with every film has been a learning process, and it's been amazing. ఫైనల్లీ మ్యామ్ మీ నుంచి సజెషన్ అనుకోండి, మీరు మీలాగా అంటే ఓన్లీ ఆ ప్యాషన్ అయినా లేదంటే ఏంటి మ్యామ్, అసలు ఎలా ఇప్పటికీ మీరు యూఆర్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఫిల్మ్స్, అసలు సైమల్టేనియస్గా ఇప్పుడు కూడా స్టిల్ యూఆర్ ట్రావెలింగ్ ఆన్ రెండు పడవలు అని చెప్తా నేను. ఎలా మ్యామ్, ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏది లేదు మా మన మైండ్ అమ్మా, చెయ్యాలి అనుకుంటే ఫుల్ జోష్లో ఉంటుంది, వద్దు అనుకుంటే దుప్పటి కప్పుకుని నిద్రపోతాం. సో నా మైండ్ అలా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు 24 hours ఆన్లోనే ఉంటుంది బుర్ర, హంగ్రీ, పని చేయాలి, అక్కసి తపన. సో నేను ఎక్కడ డల్ అయిపోయానని నేను చూపించుకొని అవ్వను కూడా. అలానే ఉండాలి మ్యామ్, మీరు అంతే ఇన్స్పైరింగ్. నాకు 80 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఇలాగే ఉంటాను నేను, అసలు ఏం తగ్గదు. ఓకే, అంతే. ఎస్ మ్యామ్, చూస్తాను నేను కూడా. అప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇన్స్పైర్ అవుతూనే ఉంటాం. యంగర్ జనరేషన్కి మేము ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి కదా, స్ట్రాంగ్గా ఉండాలి, వీక్ అవ్వకూడదు. ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే డల్ అయిపోతారు, ఇది రకరకాలుగా జరుగుతుంది ఇప్పుడు యంగర్ జనరేషన్కి. సో అలా ఉండకూడదు, సాధించాలి అనేది పెట్టుకోండి మైండ్లో. అది కసి ఉంటే సాధించగలుగుతారు. ఏముందిలే ఇది లైఫా ఇలా అనుకున్నాను, జీవితం ఏమీ చేయలేరు. అది ఎప్పటికీ చివరి వరకు మీ మైండ్లో ఉండాల్సింది, ముఖ్యంగా మహిళలకి. నాదొక్కటి నేను చెప్పదలుచుకున్నాను. ట్రూలీ ఫెమినిస్ట్ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో April 18th అయితే డెఫినెట్గా మనం థియేటర్స్లో చూస్తాం. అండ్ థియేటర్స్ దద్దరిల్లిపోతున్నానైతే మాకు ముందే తెలిసిపోయింది. సక్సెస్ మీట్లో మళ్ళీ ఇంటర్వ్యూ పెడితే ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను, అప్పటికి దాచుకొని. తప్పకుండా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.